అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠం మన పండుగలు. తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది. తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది. హిందూ ముస్లింల అలైబలైలు తెలంగాణతో మమైకం. గంగా జమున తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం. మనకంటూ ప్రత్యేక విశిష్టత, మనదంటూ ప్రత్యేక సంస్కృతి. మన సంస్కృతిలోని పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం. మనం ఎన్నో పండుగలు జరుపుకుంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏండ్లకేండ్లుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నవి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని 9 రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. బతుకమ్మ వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలున్నవి. చోళరాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఓ ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలు అందుకున్నది. గునుగు, చామంతి, తోక చామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీరగుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగులు రంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుని చెరువులోనో బావిలోనో నిమజ్జనం చేస్తారు. సద్దుల బతుకమ్మ దసరాకు 1-2 రోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకొని సద్దులు తీసుకొని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్న పిండి, మక్క పిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలీద, సద్దుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారు చేస్తారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకొని చెరువులో సాగనంపుతారు. తర్వాత తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్లలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాలి లోతు నీటి వరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి ఇత్తడి తాంబాలాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని 3 సార్లు ముందుకు నెట్టి దండం పెట్టి వెనుకకు తిరుగుతారు. రోజుకో తీరు. 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. 9 రకాల ఫలహారాలను సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినాక బతుకమ్మను పేరుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను ఫలహారంగా పెడతారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా చేస్తారు. 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలకల బతుకమ్మ, ఈ 6వ రోజును అర్రేమి అంటారు. ఈరోజు ఎవరి ఇళ్లలో వాళ్ళు బతుకమ్మ ఆడతారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. అన్ని కులాలు, సబ్బండ వర్ణాలు బతుకమ్మ ఆటలో అన్ని కులాల వారు పాల్గొంటారు. ఏ వాడకు ఆ వాడవాళ్ళు వాళ్ళ వాకిళ్లల్లో బతుకమ్మను ఆడుకున్నాక ఊరి బొడ్రాయి దగ్గరో, కచేరు దగ్గరో, గ్రామంలోని కీలక ప్రదేశంలోనో బతుకమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాడుతూ ఆడతారు. ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు వచ్చి మధ్యలో కూర్చుంటారు. మగవాళ్ళు సద్దులు పట్టుకొని అరుగుల మీద తీరిగ్గా కూర్చుంటారు. ఆటలో లయ, చప్పుడు.
బతుకమ్మ ఆటలో ఓ ప్రత్యేకత ఉన్నది. ఓ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంగిలేస్తూ లయబద్ధంగా ఆడుతారు. ఆట పాట నాట్యం ఈ మూడింటితో పాటు పాటల్లో గొప్ప సాహిత్యం ఉంటుంది. బతుకమ్మ పాటల బాణీలు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, పేర్లు, అలవాట్లను, భాషను కలబోసుకొని ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అని, వలలు అని, ఎన్నెలో అనే మాటలను చివరన చేరుస్తూ పాటలు పాడుతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు కన్నవారు ఆడపిల్లలకు కట్న కానుకలను బహుకరిస్తారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటి వారి కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురుచూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి. బతుకమ్మ పాటలో ఆడబిడ్డల ఎదురుచూపులు, తల్లిగారింటికి వెళ్ళడానికి అనుమతి, శ్రమ జీవనము, పనిచేసేటప్పుడు శ్రమ లేకుండా పాడుకునే పాటలు ఎక్కువగా ఉంటాయి. మొదటి చూద్దాం. ఇద్దరక చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికి చిరి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న ఓడు ఉయ్యాలో, వచ్చన్న ఓడు ఉయ్యాలో, చూసన్న ఓడు ఉయ్యాలో, ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో. ఇది ఒకటి. రెండవది, కలవారి కోడలు ఉయ్యాలో, కలికి కామాక్షి ఉయ్యాలో, వంటింట్లో కూసుండి ఉయ్యాలో, బియ్యమేరుతుంటే ఉయ్యాలో, అప్పుడే కామాక్షి ఉయ్యాలో, అన్న వచ్చినాడు ఉయ్యాలో, కాళ్ళకు నిలిచి ఉయ్యాలో, కన్నీళ్ళు తీసే ఉయ్యాలో, ఎందుకు చెల్లెలా ఉయ్యాలో, ఏడవకమ్మ నీవు ఉయ్యాలో, కట్టుకో బట్టలు ఉయ్యాలో, పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో, మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో, ఓ మామగారు ఉయ్యాలో, మాయన్న వచ్చిండు ఉయ్యాలో, మమ్మంపరాధ ఉయ్యాలో, నేనెరగా ఉయ్యాలో, మీ అత్త నడుగు ఉయ్యాలో, పత్తి తోటలో ఉన్న ఉయ్యాలో, ఓ అత్తగారు ఉయ్యాలో, శ్రీరాముడు మూట కొట్టే వలలో, సీత నీళ్ళ గట్ట వలలో, రఘురాముడు గొర్రు గట్ట వలలో, జానకి నాటిరెట్ట వలలో. నాలుగవది, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడి పువ్వప్పునే గౌరమ్మ, తంగేడి కాయప్పునే గౌరమ్మ. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ ప్రస్తావన ఆటలేని సమావేశం లేదంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ ఆటపాటతో ఉద్యమం ఒక పోరాట రూపమై ఎదిగింది. ఉద్యమంలో కూడా స్త్రీలను భాగస్వామ్యం చేసింది. మహిళలు బోనం, బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి పోరాట బిడ్డలకు స్వాగతం చెప్పి నుదుటన వీరతిలకం దిద్దారు. బతుకమ్మ పర్యావరణం. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడిగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడుకోవడం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికి బతుకమ్మ పేరు పెట్టుకోరు. బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయ్యింది. హోలీ పండుగ. వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్లను తొడుక్కుంటవి, కోకిలలు కూస్తాయి, కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి. ఆ సమయంలో జరుపుకునే రంగుల పండుగ ఇది. ఆడ మగ, చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ హోలీ. ఇది అతి ప్రాచీనమైన పండుగ. కామ దహనం. హోలీ పండుగ ముందు రోజు కాముని దహనం చేస్తారు. దీని వెనుక ఎన్నో కథలున్నా అవన్నీ చెప్పేది చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నది ఒక్కటే. ప్రతి ఏడు ఫాల్గుణ మాసంలోని పున్నమి రోజున వచ్చే ఈ పండుగను కాముని పుణ్యం అని కూడా పిలుస్తారు. మనిషిలోని చెడు ప్రవర్తనను అంతం చేసి మంచిని పెంచే పండుగగా దీనిని అందరూ భావిస్తారు. కామదహనం తర్వాత ఆ బూడిదను పొలాలలో కలుపుకుంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఇప్పటికీ కామదహనం రోజున తెలంగాణలో ఇంటింటికి ఒక పిడకను లేదా ఇంట్లోని పాత కట్టెలు, చెక్క వస్తువులను ఒక్కచోట చేర్చి కామదహనం చేస్తారు. కామదహన వేళ వాటి చుట్టూ తిరుగుతూ డప్పులు కొడుతూ పాటలు పాడుతారు.
తరువాత కాలిన పిడక బూడిదను తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలుపుకుంటారు. రంగుల పండుగగా హోలీ. మోదుగ పూలను తెచ్చి నీటిలో ఉడికించి రంగుగా తయారు చేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు, ఆనందిస్తారు. వివిధ చెట్ల ఆకులు పూలతో రంగులు తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల హోలీ రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది. పాటల పండుగగా హోలీ. తెలంగాణలో హోలీ ఆనందదాయకంగా జరుగుతుంది. తెలంగాణలో పండుగ అనగానే పాట గుర్తొస్తుంది. ఎక్కడ ఏ పండుగ అయినా పాటతోటే ముడిపడి ఉంటుంది. పాట, ఆటలు కలబోసుకొని పండగ చేసుకుంటారు. హోలీ పండుగకు 10 రోజుల ముందు నుంచే పల్లెల్లో జాజిరి పాటలు, హోలీ పాటల మోత మొదలవుతుంది. రాత్రిపూట మగపిల్లలైతే కోలలతో కొడుతూ, ఆడపిల్లలైతే చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ డబ్బు, ధాన్యం వసూలు చేస్తారు. పండగ నాడు స్త్రీలు, యువతులు పాటలు పాడుతూ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకొని పోతారు. పిల్లల పాటలు. రింగు రింగ్ బిల్ల, రూపాయి దండ, దండగాదురా, దామర మొగ్గ, మొగ్గగాదురా, మోదుగ నీడ, నీడగాదురా, నిమ్మల బావి, బాయిగాదురా, బసంత కూర, కూరగాదురా, గుమ్మడి పండు. 2. ఆ గుండి గుండిత్తడి గుండు, గుండువై బండతో రమ్మని చెప్పే, బండతో గుండు నేను రానని చెప్పేది చెప్పక కట్టెతో కొట్టిన కట్టెని చెట్టయి మొలిచే. 3. ఆడేలు తోడేలు జింకపిల్ల జీడిమెకల గాయపోతే కేకకు నన్నే విరిచే, చిక్కుడు కల్ల బోడదిరా, బోడదంటే బోడదిరా, బోడి కొమ్ముల పయ్యదిరా. ఇవి పాటలు. పెద్దోళ్ళు పాడేది. హోలీ హోలీల రంగ హోలీ, చెమ్మకేలీల హోలీ, హోలంతరంగాయ హోలీ, చెమ్మకేలీల హోలీ. 2. నిమ్మ చెట్టు కింద స్పోకు రాజన్న, నిమ్మెక్కి వదినమ్మ నీళ్ళు ఎగజల్లో. 3. పావు సేరు బుక్క కొని పక్క చెవుల పోసుకొని వంగి సల్లబోతే ఓ దేవరెడ్డి, సల్లబోతే సల్లనియదో ఓ దేవలక్ష్మి, సల్లబోతే సల్లనియదో. కట్టినవు పట్టంచు దోతి, పెట్టినవు జోడుంగరాలు, తొవ్వ నడిచి నువ్వే బొంగను ఓ దేవరెడ్డి, తొవ్వ కటం తానే వచ్చును ఓ దేవలక్ష్మి, తొవ్వ కటం తానే వచ్చును. సరే, నాకు వచ్చినంత వరకు అయితే ప్రయత్నం చేసిన పాటలు. ఈ పాటలన్నీ జానపద గీతాలే. ఎవరికి వారు ఎప్పటికప్పుడు కట్టుకొని పాడుకున్నవి. మౌఖికంగా 1000 ఏండ్లుగా అవి ప్రచారంలో ఉన్నాయి. ఉద్యమంలో జాజిరి పాటలు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన అనేక పాటల మాతృకలన్నీ ఈ జాజిరి పాటల్లోనివే ఉన్నవి. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రజల భాషకు దగ్గరగా ప్రజల నాలుకల మీద ఆడే ఈ బాణీలు ఒక తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగిన రైతాంగ పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చే గేయాలైనవి. సుద్దాల హనుమంతు లాంటి ప్రజా కళాకారులు ఈ బాణీల్లోనే పాటలు అల్లుకున్నారు. మిలాదున్ నబీ ముస్లింల పండగ. మిలాదున్ నబీ మహమ్మదీయులు అత్యంత సంతోషంగా జరుపుకొను పండుగ. ఈ పర్వదినము ఇస్లామీ మాసమైన రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీఖున జరుపుకుంటారు. మహమ్మదీయులు అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే మహమ్మద్ గారు మక్కా నగరమునందు జన్మించిన సందర్భముగానే ఈ పర్వదినము. మహమ్మద్ గారు బహుదైవారాధనను, విగ్రహారాధనను వ్యతిరేకించి విగ్రహ రహిత ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను ఆహ్వానించారు. వారి అనుయాయులని మహమ్మదీయులని, వారు అనుసరించే మతమునే ఇస్లాం మతమని అంటారు. మనము సామాజిక జీవులమని, మన ప్రవర్తనతో మనం జీవించే సమాజం యొక్క సుఖశాంతులు ప్రభావితం అవుతాయని, కావున సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఇస్లాం మతం బోధిస్తుంది. దైవారాధనతో పాటు సత్ప్రవర్తన కలిగిన వారితోనే దైవం సంతృప్తి చెందుతుందని, వారికే మోక్షం, స్వర్గం లభిస్తుందని ప్రవక్త బోధించారు. మిలాదున్ నబీ రోజున మహమ్మదీయులు తమ ప్రవక్త జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగకు రంజాన్, బక్రీద్ లాగా ఈద్గాహ్ వెళ్ళి సామూహిక నమాజ్ చేయడం ఉండదు. ఆ రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో రాత్రి మస్జిద్లలో ఇషా నమాజ్ చేసి తర్వాత ప్రవక్త జీవన విధానాన్ని, వారి బోధనలను కొనియాడుతారు. ప్రవక్త మహమ్మద్ గారి జీవన విధానం. మహమ్మద్ ప్రవక్త గారు తమ జీవితంలో ఏ విషయంలోనూ ఇతరులెవరిని నొప్పించకుండా ఇతరుల సాధక బాధకాలను తమవిగా భావించి వారికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉండేవారు.
తను చేసిన హితోపదేశాలన్నింటినీ తను పాటించి మరి అవన్నీ ఆచరణ యోగ్యమే అని నిరూపించినారు. దైవ సందేశాన్ని తను ఆచరిస్తూ చక్కగా తన అనుయాయులకు బోధించారు. వారి జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని మహమ్మదీయులు తమ జీవితాన్ని నీతి నిజాయితీగా గడుపుతారు. ప్రవక్త గారు బోధించిన ముఖ్యమైన హితోపదేశాలు ఇస్లాం మతానికి మూల స్తంభాలు. తను ఆరాధించే ఏకేశ్వరునిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నము సూర్యాస్తమయమునకు ముందు, సూర్యాస్తమయము తర్వాత మరియు రాత్రి పడుకునే ముందు ఇలా 5 పూటల నమాజ్ చేయడము, రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటించడం, స్తోమత గలవారు మహమ్మద్ ప్రవక్త గారి జన్మస్థానమైన మక్కాలో కల కాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయుట, హాస్. స్తోమత కలిగిన వారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం, జకాత్. ప్రవక్త మహమ్మద్ గారి బోధనలు. మిలాదున్ నబీ సందర్భంగా కొనియాడే ప్రవక్త గారి బోధనలు. ప్రపంచంలో కనిపించే ఏ వస్తువు అల్లాహ్ శక్తి కంటే పెద్దది కాదు. మనం ఆరాధించే ప్రభువు అల్లాహ్ను పూర్తిగా విశ్వసించాలి. వారికి సమానమైన హోదాను వేరెవరికి కల్పించకూడదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి మనసు నొప్పించకూడదు, గర్వపడకూడదు. విశ్వంలో జీవించే ఏ ప్రాణికి ఎటువంటి హాని కలుగచేయరాదు. ప్రాణులన్నింటికీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఎట్టి సమయంలోనూ నైతిక విలువలను వీడరాదు, సత్యమును వీడరాదు. అబద్ధము మహాపాపము. కోపమును నిగ్రహించుకొనాలి. కోపం వచ్చినప్పుడు మౌనాన్ని గ్రహించాలి. ఎవ్వరిని అవమానించకూడదు. వేరే వారి తప్పులను ఎత్తిచూపుట నేరము. మన కోరికలను ఇతరుల కోసం త్యాగం చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనం సంపాదించిన ధనమునే కాక ఏ వస్తువును కూడా వృధాగా ఖర్చు చేయరాదు. ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉండాలి. అశ్లీలతను దరిచేరనీయవద్దు. స్త్రీలను గౌరవించాలి. ఆహార పదార్థాలను, అన్నపానీయాలను జాగ్రత్తగా చూసి సంతృప్తి చెందాకే సేవించాలి. ఎవరి వద్ద నుండి ఏ వస్తువును ఆశించకూడదు. తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకూడదు. వారిని సుఖపెట్టి వారి ఆశీస్సులు పొందాలి. మన హక్కులకై పోరాడుట కంటే ఇతరుల హక్కులను రక్షించుటపై ధ్యాస పెట్టాలి. మన ప్రతి సుఖములోనూ పొరుగువారిని, బంధుమిత్రులను భాగస్వాములను చేయాలి. రోగులకు, అంగవైకల్యం కలవారికి ఎప్పుడూ అండగా నిలవాలి. దయాగుణం కలిగి ఉండాలి. ఇతర మతస్థులతో మర్యాదగా మెలగాలి. వారి భావజాలాలను గౌరవించాలి. ఛాందసవాదాన్ని మన దరిచేరనివ్వకూడదు. మానవులే కాక ఏ ప్రాణిని కూడా బాధలో ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. చేతనైనంత సహాయాన్ని తప్పకుండా చేయాలి. మత్తు పదార్థాలను సేవించడం మహాపాపం. ఈ విధంగా మిలాదున్ నబీ పండుగ రోజున ప్రవక్త జీవిత విశేషాలను మరియు వారి బోధనలను కొనియాడుట పరిపాటి.